గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఫ్రైడే, మన ఇష్టమైన రోజు అనమాట. సో పొద్దున్నే వాకింగ్కి వచ్చేసాం. రోజుకి ఒక్కతో వస్తాం. అయితే ఈరోజు ఏం చేస్తాం, తప్పదు. సో ఏంటి, ఈరోజు వర్క్ ఉంది. సో వర్క్ అయిపోయాక చూద్దాం ఏం చేయాలో. ఓకే, ఇదే మన రోజు వాకింగ్ పాత్ అనమాట. సో ఇలా రోజు వాకింగ్ వస్తాం. వాకింగ్ గురించి బాగుంటుంది ఇక్కడ. సో చూసారుగా, అని యశోద విస్తుల, అది విస్తుల రివర్ అనమాట. డర్టీయెస్ట్ రివర్ ఇన్ పోలాండ్. రావద్దా? ఈ విస్తుల రివర్ దగ్గరగా పోలాండ్ మొత్తం ఫ్లో అవుతుంది అనమాట. పోలాండే కాదు, ఇది వచ్చేసి చెక్ రిపబ్లిక్ నుంచి వచ్చింది. ఈ విస్తుల రివర్ లెంత్ వచ్చేసి దగ్గరగా 3000 నుంచి 3500 కిలోమీటర్లు వచ్చేసి ఇది బాల్టిక్ అనే సముద్రంలో కలిసిపోయింది అనమాట. అది ఈ విస్తుల రివర్ యొక్క కథ. ఈ విస్తుల రివర్ అంత దరిద్రంగా ఎందుకు తయారైందంటే, వచ్చేసి అడవిల్లో నుంచి, కొండల్లో నుంచి పాస్ అవుతుంది అనమాట. అక్కడ పడే చెత్త చెదారం మొత్తం ఇందులోకి వచ్చింది. దానికి తోడు పోలాండ్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఈ రివర్కి ఆనుకొని కట్టారు. సో దానివల్ల కూడా ఇది పొల్యూట్ అయిందనమాట. పోలాండ్లో సెకండ్ వచ్చేసి మోద్రే, థర్డ్ వచ్చేసి నారే రివర్ వస్తుంది అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చేసి, పోలాండ్లో దగ్గరగా 1500 లేక్స్ ఉన్నాయి. అది కూడా ఒకే ఒక డిస్టిక్లో 1400 లేక్స్ ఉన్నాయి అనమాట. ఆ డిస్టిక్ పేరు మజూరే. ఇది ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలి కొరియర్కి. ఇక్కడ జబ్కా అనేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. ఆడికి ఇస్తే సరిపోయింది. ఫైనల్గా ఫ్లాట్ కొంటున్నాడు. అదే ఓల్డ్ బిల్డింగ్ చూపిస్తారు. ఇదే కొనబోయే అపార్ట్మెంటు, ఇందులో ఫ్లాట్. అది మెయిన్ స్ట్రీట్, ఇది మెయిన్ స్ట్రీట్. ట్రామ్ లైన్ కూడా మధ్యలో ఉంది. అది కనపడిందిలే నాకు, చేయను. తీసుకునే ఫ్లాట్లో నుంచి వ్యూ అన్నమాట ఇది. ఇది వ్యూ. ఆల్మోస్ట్ అన్న తీసేసుకుంటున్నాడు. చూడాలి ఇక విధిరాత ఎలాగుంది అని. 8th ఫ్లోర్. మా ఇంటి ముందు ఈ మధ్య ఎక్కువ ఎందుకో క్యాబులు పార్క్ అవుతున్నాయి. అంతకుముందు ఉండేవి కాదు. ఇప్పుడే ఎంతమంది ఉన్నారు ఇక్కడ. 3, 4, 5 కార్లు క్యాబులు ఇక్కడ పార్క్ చేసి వెళ్ళారు. ఏముంది, ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఓకే, వర్క్ అయిపోయింది. ఫ్రైడే వచ్చేసింది కాబట్టి మరి బయటికి వెళ్ళకుండా ఉండలేంగా. సో లెట్స్ గో అవుట్. మన వాళ్ళంతా ఆర్కేడియాలో ఉన్నారంట, షాపింగ్ మాల్లో. వెళ్ళేసి ఏమైనా కొనుక్కొని ఆఫర్లు ఉంటే, లేదంటే తినేసి వద్దాం. లెట్స్ గో. ఆర్కాడియా షాపింగ్ మాల్ ఇది. పెద్దది, ఇటు సైడ్ నుంచి చిన్నగా కనబడుతుంది, లోపల పెద్దది. మన గైస్కి ఫోన్ చేసా, 4Fలో ఉన్నారంట. అది బట్టల షాపు. వెళ్దాం 4Fలోకి. ఛానల్ 4F ఇదే. మచ్చ ఆడ ఉన్నాడు, ప్రణీష్ వాడు ఉన్నాడు. ఆయన క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. IQOS సిగరెట్లు అమ్మేవాడు. చూడండి అంత పెద్ద షోరూమ్ పెట్టాడు ఆడ. ఎలక్ట్రిక్ సిగరెట్స్ ఇంత పెద్ద షోరూమ్ పెట్టి అమ్ముతున్నాడు. ఫిల్టర్ సిగరెట్ లాగా
ఫిల్టర్ కాఫీ కాఫీనా ఏంటది? అదే కాఫీ లోపల. అనుకుంటా. కాఫీ ఆ. ఇవి ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఇగో మీ ఆకులు. టొబాకో ఆకులు. ఆ. ఇది కైనీ టైప్ అనమాట. తీసుకోండి తినొచ్చు, చండాలంగా ఉంటుంది. అయిన గుట్క ఏంటి మచ్చా ఏదో అంటున్నావు? మచ్చ ఏంపై బబుల్ టీ తాగుతున్నాడు. మనకి ఇప్పిని కూడా ఇప్పలేదు, మనకి ఇప్పి లేదు, అడగలేదు. ఒకడే తాగుతున్నాడు. ఒక్కడే తాగుతున్నాడు. ఈయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు కానీ ఇంతవరకు ఏ బిల్లు కట్టలేదు మాకు. ఏం అఖండ పోజు పడినా మాకు సిగ్గులేని పని ఒకటి చేస్తాం అనమాట. ఒకసారి ఒకటి చేత తిన్నాము మింగులు, మళ్ళీ మళ్ళీ మింగించుకోవడానికి వచ్చాం అనమాట. మింగా అంతా అంతా షెరీన్ వల్లే. మళ్ళీ వచ్చాం అనమాట, మింగులు మింగడానికి వచ్చాం అనమాట చాచా రెస్టారెంట్కి. మటన్ కీమా. ఇదేంది ఇదేంది రోటీనా? నానా నానా రోటీ అది రోటీ చికెన్ రోటీ చికెన్ టిక్కా, సమోసా, చాట్. అది అలా లేదు, చికెన్ టిక్కా, సమోసా చాట్ అంట. బానే ఉంది. వేసుకో తిను. తిని అయితే ఇంకా బాగుంది. చికెన్ లాలీపాప్. అది పన్నీర్ లాగానే ఉంది కదా. నేనేం చెప్పలా, అది కడాయి చికెన్. కాకుంది తిరుమతలు వేసినట్టు ఉంది అది. కడాయిలో తీసుకొచ్చిన కడాయి చికెన్, పాకిస్తానీ స్టైల్. 11 అయింది ఫైనల్గా. అబ్బో ఫుల్ తిన్నాం, కడుపు నిండా. నేపాల్ అమ్మాయితో ఏం మాట్లాడావు? మాట్లాడు. నేపాల్ అమ్మాయితో ఏం మాట్లాడావు? నేనేం మాట్లాడా బొక్క. బాగానే ఏమడిగా నువ్వు ఎన్ని మాట్లాడినా అందులో సెన్సార్ కట్టింగ్ అయింది. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ మా కోసం స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చాడు అన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ మా కోసం. ఎంత మంచోడు అంటే చాలా మంచోడు అనమాట. వీటిలన్నిటికి ఇప్పుడు డబ్బులు తీసుకుంటాడు. 12 అయింది. ఎవ్రీడే ఫ్రైడే 12 o'clock. 12కి తక్కువ ఈరోజు పడుకోం. ఫ్రైడే మిగిలిన రోజులు 8:30, 9, మ్యాక్స్ 9 కారాడు పెట్టాను. ఓకే, ఇక్కడ దానికి వెళ్ళిపోయి ఇంటికి పడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ ఫ్రైడే నైట్. గుడ్ నైట్.